అమ్మా తీసుకో తల్లి. అమ్మా చల్లగా ఉండి తల్లి. దావిదు తీసుకో. దీంతో మొత్తం 50 చెప్పాను. 100 చెప్పులు మాట్లాడే మొత్తం 150 చెప్పులుగా డ్రాప్ పంపించు. చెక్కులు పంపేమిటి తీసుకోను. ముందు చెప్పేస్తాను జాగ్రత్త. అడిపెట్టేవంటే సరుకు మొత్తం సొన్నోట్లో సప్లై చేస్తాను. అలాగే. నా కస్టమర్ వస్తున్నాడు, సరిగ్గా కూకండి. బాబు ₹1 ధర్మం చేసుకొని నరకాన్ని అవాయిడ్ చేసుకోండి బాబాయ్. బాబు కూర్చొని తాగండి. ఎంత వేసినారు? పావలా. ఇండియా టుడే చదవనేదా? రూపాయి విలువ పడిపోనదండి. ₹27 మ్యాక్డోలు ₹37 అయిపోనది. పావలాలు ₹10 ఇస్తే మేము ఎలా బతుకుతామండి? ₹1 బిల్లు వేసుకోండి. డిమాండ్ చేస్తున్నావా? నేను బెగ్గింగ్ చేస్తున్నా. గుండు గుడ్డి నీ వాట వస్తుందిరా. రమ్ము నామము రమ్యమైనది రమ్ము నామ. అమ్మా రమ్ము అత్తం దివ్య భారతిలో ఉన్నా. ఓ 10 మంది పైకి వస్తా. నేను నిజంగా దివ్య భారతిలో ఉన్నానా? ప్రొఫైల్ శ్రీదేవిలో ఉన్నామా. మిగతా యాంగిల్స్ ఎలా ఉన్నా తెలుసు. కుట్టుకుంటుంది కదా. ఓ 10 మంది చేసుకోమా. మంచి ఆఫర్లు వస్తాయి. ఆ 3 ఫేసులకి ఈ 3 ముష్టి ఫేసులు కరెక్ట్. గుడ్డున్నమా పుట్టుగుడ్డున్నమా ధర్మం చేయ తల్లి. అమ్మా మాదాగా బాబు ధర్మం చేయండి బాబు. రేయ్, మీకు ఈ దానం ఏం కర్మరా? ఇంతకన్నా గొప్ప దానమే చేస్తాను. దానాల్లో కల్లా గొప్ప దానం ఎదురే. చిప్ప పండు బిళ్ళ. చిప్ప పండు బిళ్ళ అంటే చిప్పంటే కొబ్బరి చిప్ప. పండు అంటే అరటి పండు. బిళ్ళ అంటే రూపాయి బిళ్ళ. చిచి, ఇవి గొప్ప దానాలేట్రా? దానాల్లో కల్లా గొప్ప దానం కన్యాదానం అంటే పెళ్లి. అది మీకు చేస్తా. హలో అండి. హాయ్. నేను స్పాన్సర్ అవుతున్న విషయం సంజయ్ గారికి చెప్పారా? మీరే స్వయంగా చెప్పండి. ఓకే. రండి వెల్కమ్. రండి, ఇలా కూర్చోండి. యా. నువ్వు ఇక్కడికి వచ్చావు? షార్ట్ కట్ లో వచ్చాను. ఎందుకు వచ్చావు? మీరు ఎందుకు వచ్చారు? పనుండి వచ్చావు. మీ పని ఏమిటో తెలుసుకుందాం నేను వచ్చాను. తెలుసుకున్నావు కదా, ఇంకా నో నెవర్. అదే మరి. శ్రీకుమార్, లక్ష్మి గారు. అదేంటి సంజయ్కి తల్లిదండ్రులు లేరన్నారుగా? తల్లిదండ్రులు లేకుండా సంధ్య ఎలా పుడుతుంది? అయ్యయ్యో, ఈమె సంధ్య అమ్మ కాదు, మా మేడం గారు. నమస్కారం అండి. నమస్తే. మరి సంధ్య వస్తుంది, కూర్చోండి. సంధ్య రా. హలో, ఐఎమ్ శ్రీ. సారీ. హలో. హలో. సారీ. హలో 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 హలో. ఏం తెలీదా? ప్రకాష్ గారింటికి కొత్తగా వచ్చారు, శ్రీకుమార్. ఎర్రబాబు. హలో. హలో హలో. ఇవిడే క్లాసు అవసరం నీకు? ఏమి తెలియకుండా స్పాన్సర్షిప్ చేస్తావా? ఇంజనీరింగ్. పాస్ అయ్యారా? డిస్టింక్షన్ అండి. అయ్యో పాపం, సెక్టర్ ట్రై చేద్దాంలే. రే, డిస్టింక్షన్ అంటే ఫస్ట్ క్లాస్ కన్నా ఎక్కువరా. సంజయ్ ఈ హాస్టల్లోనే ఉంటుందని, తనకి నాన్న వాళ్ళు ఎవరు లేరని నాకు ఇంతవరకు తెలియదండి. అవునండి పాపం, మా వాడికి అసలు ఏమీ తెలీదు. ఆడోళ్ళు అంటే ఆమె దూరంలో ఉంటాడు. బాగా చెప్పానా? చాలా బాగా. జస్ట్ మినిట్ అండి. ఇలా రా. నాతో చెప్పకుండా ఏ పని చేయడండి. ఏంట్రా? రేయ్, మనం ఇక్కడి నుంచి కదిలే వరకు నోరు తెరిచావనుకో, ఆవలంత వచ్చినా తినకూడదా? తెరిస్తే ముమ్ము కూడా అయిపోతాం. తొండమన ఏకదంతమును తోరపు బజ్జై వామహస్తమును మెండుగు మోయగజ్జలు మెల్లగ చూపులు మందాసము. ఏం స్వామి, పూజా సామాగ్రి అంతా వచ్చేసినట్టేనా? ఏమిటి నాయనా అదోలో చూస్తున్నావు నాకేసి? మిమ్మల్ని చూస్తుంటే చిన్నప్పుడు నన్ను పెంచి పెద్ద చేసిన మా మేనమామ గుర్తుకొస్తున్నారు. ఓ అలాగా. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? లేరండి, బస్సులోంచి దూకి చచ్చిపోయారు. అలాగా? అదెలాగా? బస్సు హుస్సేన్ సాగర్ లో దూకపోతుంటే తన ప్రాణాలు దక్కించుకోవాలని బస్సులోకి దూకి లారీ కింద పడి చనిపోయారు. మీరు కానివ్వండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే. నూతన దంపతులు తోరణాలు కట్టుకోండి. కర్పూరం ఎక్కడ? కర్పూరం ఏం చేశారయ్యా? కర్పూరం ఎదురుగా పెట్టుకుని ఎక్కడెక్కడ నన్ను అడుగుతారే స్వామి. నైవేద్యం పెట్టకుండా తింటే కళ్ళు పోతాయి. బాగుందో లేదో టేస్ట్ చేసి నైవేద్యం పెడితే మంచిది కదా అని. నోర్మి, ఇదిగో నా కోపం వచ్చి నీళ్లు జలి చెప్పిస్తే కుక్కలు అయిపోతావు. ఏం పర్లేదు, నేను కుక్కర్ అయితే ముందు మిమ్మల్నే కలుస్తా. ఈ రాక్షసుడు ఎవడండి బాబు? మా ఫ్యామిలీకి దిష్టి తగలకుండా తెచ్చుకున్నానండి. దిష్టి తగలడానికి మీరేమైనా బిల్ గేట్సా, బిల్ క్లింటనా? ఒరేయ్, పిచ్చి వాగుడు మానేస్తావా? ఏ మీరు మొదలు పెడతారా? ప్లీజ్, వ్రతం పూర్తయ్యే వరకు దయచేసి ఎవరేం మాట్లాడకండి. అమ్మయ్యా, మీరు చెప్పేది నిజమే కదా? ఆ మోహిని కాలు మీద ఒక స్ట్రోక్ ఇచ్చేసరికి ఉంగరం జంప్ చేస్తూ బయటపడింది. మనతో నా ఏషియన్ గేమ్సా? అమ్మయ్యా, అంతేనా?
నేను ఇంకా మీరు అమ్మాయి జాకెట్లో జాకెట్టా లాకెట్టా? చూడు సుందరి, ఈ శ్రీమన్నారాయణ జీవితంలో నీకు తప్ప వేరే ఆడదానికి స్థానం లేదు. ఈ హృదయంలో ఇంకో అమ్మాయికి చోటే లేదు, ఉండదు, ఉండటానికి వీల్లేదు. నువ్వు ఇక్కడున్నావా? ఇక్కడే ఉన్నా. ఎవరయ్యా నువ్వు? ఆ? గట్టిగా చెప్పయా. లతరమ్మంటుందయ్యా బాబు. చూడు బాబు, నువ్వు ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నావు. లేదు బాబు, నిన్నే చేస్తూ నువ్వే అనుకుంటున్నా. జోకులాపి వెంటనే బయలుదేరి రావయ్యా. లత నీ కోసం ఎదురు చూస్తుంది, నీకోసం బెంగ పెట్టుకుందయ్యా. సుందరి, ఎవరండి ఆ లత? మీకోసం ఎదురు చూడడం ఏంటి? అదే నేను అడుగుతున్నాను. వీడెవడో నాకు తెలీదు. అసలు ఆ లత ఎవరో అస్సలు తెలీదు. దిస్ ఇస్ టూ మచ్. ఏంటయ్యా టూ మచ్? లేకపోతే ఏంటయ్యా, నీకోసమే బతుకుతూ నిన్నే స్మరించుకుంటూ నువ్వే కావాలనుకుంటున్నా లత ఎవరో తెలియదంటావా? నువ్వు ప్రేమించిన లతే తెలియదంటావా? రెండు కళ్ళు ఫట్మని పేలిపోతాయి. ఇంకో మాట మాట్లాడితే నీ కోటు చించి కొట్టు మీద వేసేస్తాను. నేను శ్రీమన్నారాయణ, మ్యారీడ్ మ్యాన్. ఆవిడెవరో తెలుసా? మిస్సెస్ శ్రీమన్నారాయణ. ఏది? సుందరి, సుందరి, ఆగు. సుందరి, లత నీ కోసం ఎదురు చూస్తా. నీ మూలంగా నా పెళ్ళ వెళ్ళిపోయింది చూడు. పెళ్ళా వెళ్ళిపోయింది. లత దగ్గరికి వెళ్దాం పదవయ్యా. ఇంకో మాట మాట్లాడితే మెంటల్ హాస్పిటల్ ఫోన్ చేస్తాను, జాగ్రత్త. ఇప్పుడు లత నువ్వు కాళ్ళు కడుక్కోవా? నేను కడుక్కోకూడదు అన్న. నువ్వు కాళ్ళు కడుక్కోపోతే దరిద్రం, నేను కాళ్ళు కడుక్కుంటే దరిద్రం. అదొక కథలే. బామ్మ, వాడి కంచం పెట్టి 2 ముద్రయండి. అది తెచ్చేదైతే పెద్ద కంచం తీసుకురమ్మా, శుభ్రం కలుపుకొని తింటానికి బాగుంటది. అయితే కంచం ఎందుకు? పెద్ద మంచం వేసి దాని మీద గోనిపట్టె వేసి వడ్డించండి. పంది పిల్ల దొర్లుతూ తింటాడు. చేపల వేపుడు ఎక్కడ? ఇదిగో ఏమిటిది? చాప. ఇది చేప. చేపల వేపుడంటే చేపను తీసుకొచ్చి పెద్ద పెద్ద ముక్కలు కోసి దాంట్లో ఉప్పు కారం బాగా పట్టించి సలసలకాగే నూనెలో కరకరకలాడేటట్టు వేయించేదానివి. ఈరోజు అసహ్యంగా చేశావు. దీని వేపుడు కూర అనరు, ఏడుపు కూర అంటారు. ఈ పూట నేను వంట చేయలేదురా. పాపం ఏమీ పని లేకుండా ఊరికినే ఇంట్లో కూర్చుంటే తోచక ఆ పెళ్ళే చేసింది. ఓహో, నలమహారాజు కథలు చెప్పడం తెలుసు. చేపల వేపుడు ఎలా చేయాలో తెలియదా? ఎంతలో ఉండాలో అంతలో ఉండు. మళ్ళీ వంట గింట అన్నావో కాళ్ళు చేతులు ఇరిచేస్తాను నీ. ఎందుకురా ఆ పిల్లనట్టా భయపెడతావు? ఒక్కసారి ఈ చేపల వేపుడు కూడా రుచి చూడొచ్చుగా. భగవాన్, ఇంత కమ్మటి కూర తిన్న తర్వాత చచ్చినా పర్వాలేదు. నిజంగానా? అయితే బాగా తిను. తిన్న తర్వాత నేనే చంపేస్తాను. వండిన కూరంతా మీరే తినేశారు. తినక ముందు నన్ను ఎందుకు తిట్టాలి? ఆ తర్వాత మాకు కూడా మిగలకుండా కూరంతా ఎందుకు తినాలి? పొద్దుపోక ఇంట్లో ఉన్న కూరలన్నీ మన ముందు తెచ్చి పెట్టారనుకో, ముందు వెనక ఆలోచించకుండా మింగేయడమేనా? మొత్తం మనం తింటే చివరికి ఆడవాళ్ళేం తినాలి? ఆడు సరే, నీ బుద్ధి ఏమైంది? ఒరే, ఏదేమైనా సరే దాన్ని చేసుకునేవాడు చాలా అదృష్టవంతుడు. కరెక్ట్ అండి. ఏది కరెక్ట్? మీరు దేనికి కొట్టకుండా ఉంటారు, అది కరెక్ట్ అండి.